అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిండు గర్భిణి అంజలి మృతి చెందింది. పెళ్లైన ఏడాదికి ఆత్మహత్య చేసుకుంది అంజలి. మెట్టినింట వేధింపులే కారణమని కూడా తెలుస్తోంది. అంజలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అదనపు కట్నం కోసం వేధించారని కూడా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో ఇటీవల వివాహమైన ఓ నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకోవడం కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించటమే ఈ దారుణానికి కారణమని అంజలి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిచివేస్తూ ఉంది. కళ్ల ముందు కట్టిన పందిరి, వేసిన ముహూర్తాలు, పలికిన శుభాకాంక్షలు అన్ని 6 నెలల్లోనే నిప్పుల కుంపటయ్యాయి. ఇటీవల వివాహమైన ఓ నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె పేరు అంజలి, వయసు 20 ఏళ్ళు. జీవితంపై ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటుందో. త్వరలో అమ్మ కాబోతున్న ఆ మురిప ఆ ఇంట్లో ఆనందాన్ని నింపాల్సిందే. కానీ భర్త, అత్తామామలకు ఆ సంతోషం కంటే అదనపు కట్నమే ముఖ్యమైపోయింది. ఓవైపు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం వేసుకున్న కలలు, మరోవైపు కట్నం తీసుకురా అంటూ అత్తింటి వారి అంతులేని వేధింపులు, మాటల దాడి. ఈ 2 భారాల మధ్య అంజలి నలిగిపోయి వివాహం జరిగిన ఏడాది కూడా తిరగకుండానే ప్రాణాలు తీసుకుందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. 6 నెలల క్రితం కమటం వెంకటేశ్వర్లకు ఏకైక కుమార్తె అంజలిని అట్లూరి సాయి కుమార్కి ఇచ్చి పెళ్లి చేశారు. సాయి కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో కూతురు సుఖ సంతోషాలతో ఉంటుంది కదా అని ఆశపడి పెళ్లి చేశారు. కానీ కొన్ని రోజులకే మెట్టినింట ఇబ్బందులు ఎదుర్కొంది అంజలి. కానీ కడుపులో బిడ్డ పట్టడంతో అంతా సర్దుకుంటాయిలే అని ఆ తల్లి భావించింది. కానీ ఏమైందో ఆదివారం పురుగుల మందు తాగా చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు కూడా తెలుస్తుంది. తన నిండు జీవితాన్ని, కడుపులోని బిడ్డ జీవితాన్ని అర్థాంతరంగా అంజలి ముగించుకుంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు ఆశలు, ఓ చిన్నారికి భవిష్యత్తు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. అంజలి మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అదనపు కట్నం కోసం ఓ నిండు గర్భిణిని మానసికంగా చిత్రహింసలు పెట్టి ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ పోలీసులను వేడుకుంటూ ఉన్నారు. లేకుండా చేసిన నేను వానికి మాట మాట్లాడితే వాడు అనుమానించుడే, వాడు గేట్ బయటకు వెళ్ళనీయకుండా చేసిండు దాన్ని. అది ఏ ఇబ్బంది పెట్టి వాడు తాగిపించిండో, వాడు తాగిపించిండో అది తాగిందో మాకైతే తెలియదు. వాడే తాగిపించిండని మేము అంటున్నాము. మాకేదో నా బిడ్డకు అలా చేసిన నేను వానికి ఎన్నడూ ఏది లోటు లేకుండా చేసిన నేను వానికి మాట మాట్లాడితే వాడు అనుమానించుడే, వాడు గేట్ బయటకు వెళ్ళనీయకుండా చేసిండు దాన్ని. అది అంజలి కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ రోజు కూడా వాడికి ఏ లోటు చేయలేదు, వాడంటే అల్లుడికి ఏ లోటు కూడా చేయలేదని కూడా ఆమె చెప్తుంది. ఏది అడిగినా చేశామని కూడా చెప్తుంది. మాట మాట్లాడినా కూడా వాడికి అనుమానం, వాడే ఏదో చేసుంటాడు అంటూ కూడా కుటుంబ సభ్యులైతే అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఆ బాధను చెప్పుకుంటూ ఉన్నారు. అంజలి లాంటి యువతులు నిండు గర్భిణీలు ఎదుర్కొన్న వేధింపులు, ఒత్తిడి ఊహకందనివి. అయినా ఏ సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా ప్రాణం కంటే ఎక్కువేం కాదు కదా. ఎందుకంటే జీవితం చాలా విలువైంది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.